ఇంకరన్నా ఎస్ నేను చెప్పినట్టు నిన్ను చాలా ఇష్టపడేవాళ్ళు, నిన్ను చాలా ప్రేమించేవాళ్ళు నీ గురించి ఏం మాట్లాడారో ఒకసారి చూసి తెలిసేసుకుందామా? ఎస్ రెడీయా? పక్కా. ప్లే. హాయ్ అండి, నా పేరు బాలకృష్ణ. నేను ఉండేది నందినగర్లో ఉంటాను. దినేకర్ గారు మీకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు ఒక రాజ్యానికి రాజు అయితే ఏ హీరోయిన్ని రాణిగా ఎంచుకుంటారు? మై వైఫ్ ఇస్ మై హీరోయిన్ మ్యాన్. దట్స్ ఓకే మ్యాన్. ప్లీజ్ డోంట్ గివ్ డిప్లొమాటిక్ ఆన్సర్స్ లైక్ దట్. డిప్లొమాటిక్ కాదు, నిజంగా చెప్తున్నా. దట్స్ ఓకే. అదర్ దెన్ యువర్ వైఫ్, ఇఫ్ ఐ యామ్ అ కింగ్, whom would I who is the heroine which is acting in films? That heroine, films acting heroines there, no? Okay. Kajal, Samantha, everybody, that cute heroines. From them. నా కాజల్ అగర్వాల్ చాలా ఇష్టం. गौर से देखिए इस आदमी को. బాబీ కాజల్ అంటున్నాడు. సరే ఇంకోటి చూద్దాం ఫస్ట్ అయితే. ఓకే. హాయ్ అండి, నా పేరు రమేష్. నేను నాగార్జున సాగర్ నుంచి మాట్లాడుతున్నాను. నా నుంచి దినకర్ గారికి ఒక క్వశ్చన్ అండి. దినకర్ గారు, మిమ్మల్ని ఒక దీవిలో ఒంటరిగా వదిలేస్తే మీరు ఏం చేస్తారు? నేనేం చేస్తాడో నేను చెప్పనా? అది కరెక్టా కాదు చెప్పు. అక్కడ వదిలేస్తే ఫస్ట్ ఒక 2 రోజులు షిట్ అనుకుంటాడు, ఫస్ట్ ఏడుస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎందుకు ఏడుస్తున్నా అని ఒక క్లారిటీకి వచ్చి అక్కడ ఉన్న చెట్లన్నింటినీ ఏదో ఒకటి తీసుకొని కొట్టి ఒక ఇల్లు తయారు చేసుకుంటాడు మెత్తగా. దాని తర్వాత అక్కడ ఏవో మొక్కలు తెచ్చి ఏదో వండుకొని ట్రై చేస్తాడు. ఈయన దుంపలు క్రియేట్ చేసి కూడా పాతి అక్కడ కూడా బతకగలుగుతాడు ఈ మనిషి. నువ్వు చెప్పిన లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కొంచెం అటు ఇటు చేంజ్ అవ్వచ్చు, కానీ అల్టిమేట్లీ ది ఎండింగ్ ఇస్ ద సేమ్. ఈ వీళ్ళిద్దరూ నిన్ను చాలా ఇష్టపడేవాళ్ళు. నువ్వు వస్తున్నావు అని తెలియగానే నీ గురించి ఈ 2 క్వశ్చన్స్ అడిగారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను పర్సనల్గా నన్ను ఇట్లా లైక్ చేసి మీరు నాకు క్వశ్చన్స్ వేసినా లేకపోయినా థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్. మీరు చూపించిన లవ్ని డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు కీప్ అప్ ఆల్ ద లవ్ యూ హెవ్ షవర్డ్ ఆన్ మీ అండ్ కీప్ లవింగ్ మీ మోర్ బికాస్ యువర్ లవ్ ఇస్ మై స్ట్రెంగ్త్. సో ఇప్పుడు నీకు కొన్ని బ్యూటిఫుల్ టాస్క్స్ ఉన్నాయి. ఓకే. నీలోని అంటే చాలా సైలెంట్ గా అప్పటి నుంచి ఇలా కూర్చొని మాక్సిమం ఇట్లా అంటున్నావు, కానీ నీ జాకెట్ కి నీ హెయిర్ స్టైల్ కి అవి సూట్ అవ్వట్లేదు. సో అన్న, నీలో ఇంకో టాలెంట్ నాకు తెలుసు, మన ప్రేక్షకులకు కూడా తెలియాలంటే, నువ్వు జేపీ గారి వాయిస్ ని అద్భుతంగా ఇమిటేట్ చేస్తావు. నీ దగ్గర నుంచే నాకు అంటుకుంది. ఎవరైనా ఏం మాట్లాడినా అంటున్నా నేను. అవును. సో జేపీ గారి వాయిస్ మా అందరి కోసం చేసి ఉంటివా? రెడీ సినిమాలో బుడ్డోడు వెళ్ళి తాతగారు పిల్క కట్ చేసుకున్నాను. హీ గెట్స్ అనాయిడ్. నేను భరత్. తాతగారు వెనకాల కూర్చున్న అమ్మాయిలందరూ నా పిలకని చూసి నవ్వుతున్నారేమో అని నా డౌట్ గా ఉంది. మీరు పర్మిషన్ ఇస్తే తీసేయమంటారా? పులి కబ్బునాయాలా ఏం మాట్లాడుతున్నావే? ఎన్నిసార్లు చెప్పినా పిలక వస్తా అంటాడే. అది మన వంశ ప్రతిష్టరా. సో దీనికరన్నా, ఎస్, నీకు అంటే ర్యాపిడ్ ఫైర్. ఓహో, నీ పని అయింది అనా? నీకు అంటే నేను మీకు ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ అడగబోతున్నానండి. అది మీకేంటంటే, మీకు మంచి ఆఫర్ ఏంటంటే, మీరు దానికి ఎస్ చెప్పినా నో చెప్పినా, ఎస్ ఆర్ నో లోనే ఉంటుంది. యాక్సెప్ట్, ఐ డోంట్ యాక్సెప్ట్. యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా నేను మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను. ఓకేనా? రెడీయా? ఓకే. ఓకే. పులి గబ్బనా గొడగ అని అంటే కళ్ళు మూసుకొని ఇక్కడ సెటప్ రెడీ అవుద్ది. 3, 2, 1 పులి కబ్బునాయాలా. సో ఇప్పుడు మిమ్మల్ని అడిగే ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ లో మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను మీకు గిఫ్ట్ ఇస్తాను కదా. ఓకే. ఆ గిఫ్ట్లు ఏంటంటే, మీరు యాక్సెప్ట్ చేస్తే మీకు ఇచ్చే గిఫ్ట్ మంచి మ్యాంగో జ్యూస్. మీరు యాక్సెప్ట్ చేయకపోతే మీకు ఇచ్చే జ్యూస్ అంతకంటే మంచి కాకరకాయ జ్యూస్. ఓహో. సో ఫస్ట్ క్వశ్చన్, ఎప్పుడైనా బాబీ తిడితే బాత్రూమ్ లోకి వెళ్ళి ఏడ్చే అలవాటు ఇంకా పోలేదు. యాక్సెప్ట్ చేసే కాబట్టి మ్యాంగో జ్యూస్ తాగాలి. ఓకే. నాకు నో అదక్కర్లేదు. అంటే అన్నిటికీ ఒకటే క్వశ్చన్ లేకపోతే ఏంటి? ఓకే, అంటే కొంచెం దాగి పక్కన పెట్టుకుంటే అట్లా కక్కుర్తి పడ్డట్టు మొత్తం మీకు తర్వాత తరగతులు ఉంటాయి, మీకు అవకాశాలు ఉంటాయి. క్వశ్చన్ బట్టి కొంచెం తాగగలరు. మాడు రిటర్న్ లో చేరుకున్నాడు, అది కూడా అబ్జర్వ్ చేయాలని ప్రార్థన. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అన్ని మా చిన్నప్పుడు మా నాన్నగారు నేర్పించారు. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడైనా మీరు మనం షోస్ కానీ రెగ్యులర్ గా హోటల్స్కి వెళ్తూ ఉంటాము, వేరే వేరే ఊర్లోకి వెళ్ళినప్పుడు మనకు అకామిడేషన్స్ ఇస్తూ ఉంటారు. అక్కడ ప్రకృతి పడి ఎప్పుడైనా ఆ హోటల్లోని దువ్వెన్లో
క్రీములు, సబ్బులు, షాంపూలు, ఇవన్నీ టవల్లు, టవల్ అయితే ఘోరం. అలాంటి ఎప్పుడైనా తస్కరించారా అని నేను తస్కరించిన సందర్భాలు 1-2 ఉన్నాయి. ఆహా ఏమిటి తెలుసా? యుఎస్ లో కాదు, ఆ, ఇక్కడే ఆహా, మన దగ్గరే. ఆ. లాస్ట్ టైం బెంగళూరు షెరటన్ వెళ్ళినప్పుడు వాడు ఇచ్చిన మాయిశ్చరైజర్ బాగా నచ్చింది, వేసా డబ్బా. నాకు ఇట్లాంటిది ఒకటి ఏం జరిగిందంటే, నాకు అప్పటి మరి జ్యూస్ తాగమనలేదు, ఆ? జ్యూస్ తాగమనలేదు. తాగన్నా, ఇక మంచి ఆన్సర్ ఇచ్చినావు, తాగు ఇక హాఫ్ గ్లాస్ తాగు. ఓకే, ఓహో. చెప్పా ప్రకృతి పడకండి, మీకు తరగతులు నేను ఉంటాయని. జ్యూస్ తాగుతుంటా, నువ్వు చెప్పు. నాకేం జరిగిందంటే, నాకు తెలీదు ఇట్లా ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు క్యాబిన్ బ్యాగేజ్ లో పెద్ద బాటిల్స్ క్యారీ చేయదు, ఓన్లీ 100 ml లిమిటెడ్. నాకు తెలియదా, నేను కొత్తగా మాయిశ్చరైజర్ కొనుక్కున్న డబ్బా వాడు ఇట్లా నిర్దాక్షిణ్యంగా సెక్యూరిటీ నా సారీ నాట్ అలౌడ్ అని అమెరికాలో పడేసింది. ఇట్లా బీపీ రైజ్ అయింది. అప్పుడు నెక్స్ట్ డే నేను హోటల్లో ఉన్న దాంట్లో చిన్న డబ్బా మాయిశ్చరైజర్ ఉంది, అది దొబ్బేసిన. అది ఎంత జాగ్రత్తగా ఉంచుకున్నా అంటే ఇప్పటికీ ఆ డబ్బా ఉంది, దాన్ని రిఫిల్ చేసుకుంటా ఉంటాను ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళినప్పుడు. అంటే మనకి సాధారణంగా ఇంతవి కొనుక్కెళ్ళడం, తర్వాత అక్కడో ఇక్కడో పడేసి రావడం మనకు అలవాటే కదా, బటర్ తో పెట్టిన ఎడ్యుకేషన్. మా వాడు దాంట్లో మాత్రం ఆరి తీరిపోయాడండి. లెట్స్ చేంజ్ ద టాపిక్. ఓకే. అండ్ మీ ఇంట్లో ఉన్న పిల్లల కోసం, అంటే దియా కంటే ముందు కూడా చిన్న పిల్లలు ఎవరైనా ఎవరు లేరురా, అదే ఫస్ట్. సో దియా కోసం మీరు ఎప్పుడైనా వేరే వాళ్ళ ఇంట్లో ఏదైనా బాగా నచ్చి టాయ్, ఆట వస్తువు, అట్లాంటి ఏదైనా క్రియేటివ్ స్టఫ్ నచ్చి చేయలే? నాకు తెలుసు నువ్వు ఇట్లాంటివి చేయవని. నీకోసం కాకరకాయ వెయిటింగ్ దా. నువ్వు నేను ఒక డీల్, పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇది కాకుండా ఇంకేదైనా చెప్పి చేస్తా. 10,000 తర్వాత బయటకి లే, వెళ్ళి అట్లా కుదరదు. అంటే నువ్వే నాకు 20,000 ఇవ్వాలి కదరా, దాంట్లో నుంచి కట్ చేసుకోరా. దాని ముందు నువ్వు నీకు ఇచ్చిన 36,000 అవి ఇచ్చేసాకరా, అవన్నీ కుదరవు. ప్లీజ్ రా. లేదు, 3, 2 నాకు నేను కొంచెం హెల్ప్ చేస్తా. 1 గో. ఇప్పుడు నీకు ఆ టేస్ట్ పోవడానికి కొంచెం మ్యాంగో జ్యూస్ తాగొచ్చు. ఎంత జాలి హృదయం నాది గుండె కాదన్నా క్యాబేజీ, ఇప్పటికైనా గ్రహించు. సో ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుంది, కానీ క్లోజింగ్ నాకు ఎందుకో ఇంకా బెటర్ గా. క్లోజింగ్ కాకరకాయ జ్యూస్ లో ఉంటే బాగోదు, మ్యాంగో జ్యూస్ లో ఉండాలి. మాకు మ్యాంగో జ్యూస్ వద్దు. సో ఇంత బ్యూటిఫుల్, ఇంత ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ మాకు ఇచ్చినందుకు నీకు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తాము. ఆ గిఫ్ట్ హ్యాంపర్ రావాలంటే ఒక మంత్రం ఉంటుంది, అది చదవాలి. ఏంటది? కళ్ళు మూసుకొని చెప్తా. ఓం ఓం జీడి గింజలు, చీడి గింజలు, జిల్లాటలు, జిల్లాటలు. అరే చక్కగా. ఓం పూసుకో, ఓం పూసుకో, ఓం ఖాసుకో, ఓం ఖాసుకో, ఓం తీసుకో, ఓం తీసుకో, గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్ తీసుకో. అది గిఫ్ట్ తీసుకో, కళ్ళు మూసుకునే లేత రాదు. ఓకే. ఓం పూసుకో, ఓం పూసుకో, ఓం తీసుకో, ఓం తీసుకో, ఓం ఖాసుకో, ఓం ఖాసుకో, గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్ తీసుకో. అరే క్యా బాత్ హై, వావ్. సో దిస్ ఇస్ అ స్మాల్ టోకెన్ ఆఫ్ గిఫ్ట్. లవ్, నైస్. ఐ రియల్లీ లైక్ ఇట్ సాకేత్. It will be helpful and you'll love it. And thank you so very much for coming to my show. Always, Sai always. with Saket, and It was really, నీ really Sai with wonderful. Saket నీ లైఫ్ లాంగ్ నాకు ఉంటుందని నాకు తెలుసు.